అయోధ్యలో 311 కోట్ల వ్యయంతో నిర్మించిన రాంపథ్ తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కుంగిపోతోంది. రామ మందిరానికి దారితీసే 14 కిలోమీటర్ల ఈ వలయాకార రహదారిపై ఆలయ గేటుకు 1/2 కిలోమీటర్ దూరంలోని 1 మీటర్ వ్యాసార్థం కలిగిన గొయ్యితో పాటు ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో 6 మీటర్ల వ్యాసార్థంతో మరో 2 భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇక అయోధ్యధామ్ రైల్వే స్టేషన్లో నిర్మించిన 40 మీటర్ల పొడవైన ప్రహారీ సైతం కుప్పకూలింది. పలు ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను వాన నీరు ముంచెత్తింది. మరోవైపు పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ధ్వంసమైందని, ఆలయ నిర్మాణానికి ముందు ఇలాంటి సమస్యలు ఎన్నడూ లేవని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం హడావిడిగా నిర్మాణాలు పూర్తి చేయడమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్డు కుంగిపోయిన నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఈ పనుల కోసం రోడ్లను దిగ్బంధించడంతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు. దీనిపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 6 మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే భారీ వర్షాలతో రామ మందిరం గర్భగుడి పైకప్పు లీక్ అయిందని ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఇటీవలే ఆరోపించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రార్థనా స్థలాలు కూడా బీజేపీకి దోపిడీ వనరులుగా మారాయని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.